రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కొన్ని డినామినేషన్లు, కొన్ని సిద్ధాంతపరమైన మరి రకరకాలైన బోధలు, భిన్న అభిప్రాయాలు, నా డినామినేషన్ గొప్ప, నాది గొప్ప అని చెప్పి ఆ లోకరీతిగా ఉన్న మతాల కంటే ఈరోజు మనం చూస్తుంటే క్రైస్తవులుగా ఉన్నవారిలో కొన్ని డినామినేషన్లు మనం చూస్తాం. ఒక్కొక్క వారికి ఒక్కొక్క నేము, గుర్తింపు కోసము ఏదో ఒకటి నిర్దిష్టి నేము పెట్టుకుంటున్నారు. మంచిదే, అంటే గుర్తింపు కోసం పలాని పేరు కలిగిన వ్యక్తి అనే విధానానికి ఆధారముగా మరి అనేక రకాలుగా మరి మనుషులందరూ మానవ జాతి అయినప్పటికీ అందరూ ఒక రకమైన మనస్తత్వం కలిగి లేరు. కాబట్టి ఈ రీతిగా మరి రకరకాలైన డినామినేషన్ల మధ్య సాటి విశ్వాసి ఎలాగా అర్థం చేసుకుంటాడు, ఎలాగా దేవుణ్ణి సంపూర్ణంగా దేవుని ఎదుట తన యొక్క భక్తి సాధన చేసుకోవటానికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయా అంటే అసంభవము, అసాధ్యము. ఎందుకంటే కొత్తగా ఆ యేసు ప్రభు దగ్గరికి వెళితే మన యొక్క జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా తొలగిపోతాయి. మనకి హృదయంలో నెమ్మది, ప్రశాంతత మేలుకొల్పబడిద్ది. అనేక రకాలైన పూజలు పునస్కారాలు చేశాము, కానీ మరి మనకి ఏది కూడా సహాయపడలేదు, సాయం చేయలేదు. ఆ యేసు ప్రభు కాడికి వెళితే అన్నిటికంటే ముఖ్యముగా గుండెల్లో ఉన్న బాధ తొలగిపోయి మనకి ప్రశాంతత. మరి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా నిద్రపడతలేదు. దానికి కారణం ఏమిటి? మన యొక్క జన్మ కర్మ పాప దోషములు మన మీద ఉన్నాయి. వాటిని తొలగించడానికి మానవ జాతి కోసము ఆ భగవంతుడు, శక్తిమంతుడు, శక్తి కలిగిన ఆ యొక్క దేవాది దేవుడు మన నిమిత్తము వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ఆ భగవంతుడు, ఆ మహోన్నతుడు మన కొరకే వచ్చి త్యాగం చేశాడని చెప్పి చాలామంది గుర్తెరిగి ఈనాడు అనేక రకాలైన పూజలు పునస్కారాలు, మరి పాపం బాగొట్టుకోవటానికి రకరకాలైన వాటిని చేసి ఈనాడు అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, కోటి దీపర్చన, భూదానం, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన పూజలు పునస్కారాలు చేసినప్పటికీ వారికి హృదయములో నెమ్మది లేదు, సమాధానము లేదు. సమాధానం ఎలాగ వచ్చింది? మన మీద ఉన్న శాపం తొలగిపోతే, మన మీద ఉన్న ఆ యొక్క కర్మ ఫలం అనేది తొలగిపోతే సమాధానం వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, దీనంతటికి కారణము, దీనంతటికి మనకి ప్రశాంతంగా మనము నిమ్మలంగా బ్రతుకున్నట్లు మనకి ఆధారం ఏమిటి అని అడిగారా? అప్పుడు మనకి సమాధానము రావాలి అంటే మనం ఇస్తున్న విలవచ్చనలు, అనేక రకాలైన పూజల పునస్కారాలు కాదు, కానీ ముఖ్యముగా ఏ వ్యక్తి అయితే పాపము, ఏ వ్యక్తి అయితే ఆయనలో ఉందో ఆ యొక్క శాప దోషములన్నీ కూడా తొలగించే పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే ప్రభువైన యేసుక్రీస్తు. మానవ జాతి కోసము ఆయనే భూమి మీదకి వచ్చి మనకి వేదాలలో నేను ఎన్నో మరి మెసేజ్లలో మాట్లాడి ఉన్నాను. వేదాలలో దేవుడు ఆది సంభూతుడిగాను,
ప్రజాపతిగాను, లార్డు విశ్వకర్మగాను, వాయువుగాను, అశ్వముగాను, నీతి సూర్యుడుగాను, ఏమండి అనేక రకాలుగా పిలువబడిన ఆ దేవాది దేవుడు మానవ జాతి కోసము తనకు తానే తగ్గించుకొని మనందరి పాప భారాన్ని మోయటానికి వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఎవరు అంటే యోహాను భక్తుడు చూపించాడు, యేసు మాత్రమేనని. అవునండి, నిజమండి, వాస్తవండి. యేసు మాత్రమే మన పాపాలకి ఎలగట్టాడు. ఆ ఎల ఏంటి అంటే ఆయన ప్రాణము, ధర్మశాస్త్రానికి ఆయన ప్రాణాన్ని అర్పించి మనల్ని మరి సేవ్ చేసిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఈ కాలక్రమంలోనే ఈ రకరకాల డినామినేషన్ అని చెప్పాను. మాది క్రీస్తు సంఘం అంటారు ఒకళ్ళు యెహోవా సాక్షులు అంటారు మరొకళ్ళు, మాది గొప్ప అంటారు మరొకళ్ళు. కానీ సాటి విశ్వాసి వీటన్నిటిల మధ్య ఎలాగ నలిగిపోతున్నాడు, ఎలాగా ఇదైపోతున్నాడు. అసలుకి యేసు ప్రభు మందిరానికి పోనేలా, ఈ డినామినేషన్ అన్ని ఏమిటి, విచిత్రంగా ఉంది. అరే మా జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆయన ప్రాణం పెడితే ఏమండి ఆ ప్రాణానికి మన యొక్క శాపం తొలగిపోయింది. యేసు ప్రభు వారు చెప్పిన ఆ మార్గములో నడిస్తేనే వచ్చిన వానికి ఏమి చూపిస్తున్నాడు? గందరగోళము, బేభత్సము, అర్థం కాని అయోమయం. ఒక ఆయనేమో నీ పేరేంటి అని మోతు దగ్గర పెట్టి, నీ పేరేంటి, ఎక్కడ పట్టావు? అది లోకస్తులు వారికి వారే ఎక్స్పోజ్ చేసుకోవాల్సినది లోకస్తులు చేసుకుంటారు. కానీ ఇక్కడ క్రైస్తవములో కూడా వీళ్ళు ఎవరయ్యా అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవర్తనలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు రామోదు గిలాది మీదుగా పంపు మరి అనేక రకాలైన ప్రేరేపణల మధ్య ఆహాబుని పంపించారు. ఎవరు? 400 మంది ప్రవర్తలు. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనములో మరలా 2వ దినవృత్తాంత గ్రంథములు 18వ అధ్యాయములో ఈ యొక్క ఆహాబుని పంపించిన విధానం మనం చూస్తాం. కాబట్టి పాస్టర్స్ అనగా అందరూ పాస్టర్స్ కాదు. ముఖ్యముగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దైవ సేవకుడు అంటే అందరూ దైవజనులు కాదు. ఏమండి, అందరూ దేవుని సంబంధులు కాదండి. ఇప్పుడు మంచి నోటు ఉంటే దానికి తగ్గ డూప్లికేటు నోటు ఉందని గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా మరి మంచి నోటు ఉంటే దానికి సమానంగా దాన్ని ఎలా గుర్తుపట్టాలి? డూప్లికేట్ నోటు ఉంది. ఆ నోటుని ఎలాగ గుర్తుపట్టాలి అంటే అనేక రకాలుగా పరిశీలిస్తే అది మనకు తెలిసిద్ది. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా అదే నోటు లాగా ఉంటుంది. అలాగనే ఇప్పుడు మనము ఒక తెగకు సంబంధించిన వారిని ఇక్కడ సెవెంత్ డే వ్యవస్థాపకులుగా ఉన్న వారిలో మరి కొందరిని మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు రోజులు ముఖ్యమా, ఒక రోజునే హైలైట్ చేశాడా, ఒక రోజుకే పరిమితమా, అన్ని రోజులకు పరిమితమా? యేసు ప్రభు వారు చెప్పింది ఏమని చెప్పాడు? దినదినము నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు. పాత నిబంధన ప్రకారముగా యేసు ప్రభు వారు ఏం చేశాడు? పాత నిబంధన ప్రకారముగా మనుషుడి కోసము విశ్రాంతిని కలగజేశాడు. దేవుడి కోసం కాదండి. ఏమండి, దేవుని కోసము కాదు, ఒక మనుషుని కోసమే విశ్రాంతిని కలగజేశాడు. ఆ పాత నిబంధన కాలము అంతా కూడా ఒక విశ్రాంతి దినాన్ని కలగజేసి 6 దినాలు మనుషుడు కష్టపడతాడు కాబట్టి 7వ దినమున విశ్రమించాలి, విశ్రాంతిలోకి రావాలి. ఎవరు? భగవంతుడు కాదండి. భగవంతుడు
విశ్రమించడు, కొలకొడు, నిద్రబోడు, ఆయనకి అలుపు లేదు, ఆయనకి అలసట లేదు. ప్రైజ్ లార్డ్. కానీ మనుషుడికి అలసట వచ్చింది, మనుషుడు ఆయాసపడతాడు, మనుషుడు మరి సొమ్మసిల్లిపోతాడు. మరి పొద్దస్తమానం 24 hours ఒక పనిలో మానవుని నిర్మిస్తే ఆ పనిలో అంతా కూడా ఆయన చేయటము కష్టం. ఏ మానవుడైనా కానీ చేయటము కష్టం. ఏ పనైనా కానీ 24 hours ఒక మనుషుడు ఈ పని మీద ఎంత ఆగకుండా చేస్తే అని చూస్తే మహా అయితే 3 గంటలు లేదా 4 గంటలు లేదా 5 గంటలు, ఏది గట్టిగా పుష్టిగా ఆహారం బుధించిన వాళ్ళైతే. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ 7th డే వాళ్ళు ఒక రోజుని శనివారమే గొప్ప, ఆదివారం అని ఎక్కడ ఉంది, ఆదివారం అని ఎక్కడ ఉంది, మాకు చూపించండి అని ఈ 7th డే వాళ్ళలో కొందరు ఇప్పుడిప్పుడే తెలుసుకొని అక్కడక్కడ ఆదివారాలు కూడా పెడుతున్నారు. అయితే ఈ బాల్యము నుండే దుర్బీజాలు, దుర్బోధకులు చిక్కి రకరకాలుగా భిన్న అభిప్రాయాలకి లోనైపోయి ఒకరోజే గొప్ప అంటే, ఇక్కడ దేవుడు నిర్మించిన రోజులన్నీ కూడా మంచివే, రోజు హైలైట్ కాదు. ఏమండి, రోజు హైలైట్ కాదు. పాత నిబంధన ప్రకారముగా నేను కొన్ని నేమ్స్ చదువుతాను. కాలక్రమంలో దానిని వ్యాపారంగా మలుచుకున్న కారణాన్ని బట్టి ఏమండి నేను ఈ 7th డే వాళ్ళకి ఈ యొక్క కనుమిప్పు కలగాలనే నా యొక్క ప్రయాస ప్రయత్నం. ఎందుకంటే రోజు ముఖ్యం కాదు. ఇప్పుడు దుబాయ్ పోతాం, దుబాయ్లో పరిపాలన రాజు పరిపాలన. మరి అక్కడ ఏ మతాన్ని ఎవరిని పూజించుకోవాలన్నా శుక్రవారము పూజలు చేసుకోవాలి. కానీ ఇక్కడ మేము శనివారం చేస్తామంటే అక్కడ రాజు పరిపాలన, ఆ శనివారానికి వారు ఒప్పుకోరు. మానవుడు ఎప్పటికప్పటికి అనుకూలతమైన వాటిని మనసుకొని మార్చుకొని ఏది మేలో ఏది కీడో దాని నిమిత్తము మానవుడు ఏమవుతున్నాడు అంటే ఎక్కడికక్కడికి మలుచుకొని మార్చుకుంటున్నాడు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారముగా శనివారము అని ఒక్క చాటు కూడా రాయబడలేదు శనివారం గురించిన దాఖలాలు. కానీ మరి దేనిని ఆధారం చేసుకొని మనము శనివారం అంటున్నారు ఈ 7th డే వాళ్ళు అని చూసుకుంటే మార్కు సువార్త 16వ అధ్యాయములో కొత్త నిబంధన అండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అక్కడ శనివారం అని లేదండి. మరి ఆదివారానికి ముందు ఏముంది? శనివారమే ఉంది. ఇలాగా మనుషుడు ఎక్కడికక్కడికి మలుచుకుంటా తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాలలోనే ఏముంది? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత. విశ్రాంతి అంటే పాత నిబంధన ప్రకారముగా ఇక్కడ మనము మెన్షన్ చేసుకోవాలి. శనివారమని, వారమని, శనివారమని ఒక్క వచనం కూడా లేదు. మరి ఎలాగా పాత నిబంధన ప్రకారముగా అంటే ఏమండి ఆదివారానికి ముందు ఏముంది? శనివారమే ఉంది. ఇక్కడ దేవుడు అయిన యెహోవా పాత నిబంధన ప్రకారముగా విశ్రాంతి ఎవరికి? మనుషుడికి విశ్రాంతి ఇవ్వాలని భగవంతుడు కలగజేసుకున్నాడు. మనుషుడికి మాత్రమే. ఇక్కడ రోజు ముఖ్యం కాదు, దేవుడు చెప్పిన ఆజ్ఞ ముఖ్యం. అనేకులకి వెసులుబాటుగా అనేకులు వచ్చి ఆరాధన చేసేది ముఖ్యం. అనేకులు ప్రభువారిని మహిమపరిచేది ముఖ్యం.
దేవాది దేవుణ్ణి స్తుతించి ఆయనని గణపరుచుకొని ఆయన మాట్లాడుతున్న మాటలని శ్రద్ధాభక్తులతో సేకరించేది ముఖ్యం. ఏమండి, ఇప్పుడు ఆది అపోస్తుల కార్యములలో మనం చూసుకుంటే రోజు ముఖ్యమా, అన్ని రోజులు మంచివే నా చూసుకుంటే మనము ఆది అపోస్తుల యొక్క బోధన చూసుకుంటే మరి ఈ సెవెంత్ డే వాళ్ళు ఏ బోధని ఆహ్వానిస్తున్నారో, పౌలన్న బోధన ఆహ్వానిస్తున్నారా, మరి దేనిలో ఉన్నారో వారికి అర్థం కాని గందరగోళం, అయోమయం. వీరు ఇశ్రాయేలు కాదు. పాత నిబంధన ప్రకారముగా భగవంతుడు ఇశ్రాయేలుకి ఒక ముద్ర వేశాడు, దేవుడు జనరంగము అంటానికి. ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిస సంఖ్యల నుంచి దేవుడైన యెహోవా ఒక ఆయనను పంపించి, నమ్మకస్తుల్ని పంపించి ఆ ఐగుప్తు దేశంలో ఆ బానిస సంఖ్యల నుంచి ఇశ్రాయేలు ప్రజలకి ఒక ముద్ర వేసి వారిని ఎలపలగా తీసుకొచ్చాడు. ఐగుప్తు ఫరో సంస్థానం నుండి, కఠినమైన ఆ యొక్క హృదయం నుండి తన ప్రజలని అయిన ఇశ్రాయేలుని కాపాడుకొని కొన్ని నిబంధనలను వారికి ఇచ్చి, 10 కమాండ్మెంట్స్ వారికి అనుగరించి, 10 ఆజ్ఞలు వారికి ఇచ్చి, ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఈ సెవెంత్ డే వాళ్ళని అడిగితే, నువ్వు ఇశ్రాయేలువా? అయితే సున్నతి చేపించుకున్నావా? మరి రీజన్ ప్రకారంగా అడుగుతున్నానండి, సున్నతి చేయించుకున్నావా? నీవు కృపలో ఉండి తొలగిపోతున్నావు, చూసుకో. ఇశ్రాయేలు ప్రకారముగా సున్నతి చేయించుకోవాలి. దేవుడు ఒక నిబంధన చేశాడు. కాలక్రమంలో దానిని వ్యాపారంగా మార్చుకున్నారు కాబట్టి భగవంతుడైన దేవుడైన యెహోవా దానిని తొలగించి ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత, క్రీస్తు యేసు రక్తము చిందించిన తర్వాత ఇక పునరుద్ధాన శక్తితో మనందరినీ ఆ యొక్క శక్తిని మనకివ్వటానికి ఆ భగవంతుడు ఏం చేశాడంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున అనే నేముని ఇక దేవుడే సెలెక్ట్ చేసి ఇక ఆదివారము అనే దానిని తీసుకొచ్చాడు. ఇక ఈ ఆదివారమున అనేకులకి విశ్రాంతి ఉంది. జాబు వాల్స్ కానీ, ఆయా ప్రాంతాలలో ఉన్న కష్టపడేవారు కానీ అందరికీ విశ్రాంతి ఎప్పుడు దొరికిద్ది? ఆదివారమున దొరికిద్ది. ఈ ఆదివారమున దొరికే దానినే విశ్రాంతి దినముగా ఆనాడు ఆది అపోస్తులు ఇంత రొట్టి విరిచారు. మరి ఇక్కడ రోజు హైలైట్ అయిందా? నేను కూడా ఏం చెప్తున్నాను అంటే, ఆదివారమా శనివారమా ఇంకొక వారం అనేది కాదు. దేవుని దృష్టిలో అన్ని రోజులు మంచివే, కానీ ఎక్కువ ప్రాధాన్యత మనకు ముందున్న భక్తులందరూ కూడా పాత నిబంధన ప్రకారముగా దేవుడు దానిని తొలగించి క్రొత్త నిబంధన ప్రకారముగా ఆదివారమే వారు కూడుకున్నట్లుగా దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్న సత్యం. ఎక్కడ ఉంది ఈ సెవెంత్ డే వాళ్ళు అంటారు కొందరు ముడిముడి జ్ఞానంతో, ఆదివారం ఎక్కడ ఉంది మాకు చూపించు అని కొందరు సవాలు చేస్తున్నారు. మా యావదాస్తి వదిలిపెట్టుకుంటామని. మరి నాకు ఇస్తారా? నేను ఆదివారాన్ని చూపిస్తాను. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చిందని, ఆదివారమనే ఆది అపోస్తులు కూడుకున్నారని నేను లేఖనాలు చూపిస్తాను. ఏమని మనము చూసుకున్నట్లయితే మొదటిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనములో వారు ఆదివారమున కూడుకున్నారు. నెక్స్ట్ 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయములో 2వ వచనములో వారందరూ కూడా ఆదివారమును కూడుకోవాలి. మరి నేను వచ్చినప్పుడు మీరు ఆదివారమున సందా పోగు చేసి మరి సంఘమంతా అభివృద్ధి కొరకు, సంఘములో ఉన్న వారందరూ మరి మంచిగా లేనివారు ఉన్నవారు అనేక రకాలైన వారు అందరూ కూడా మరి ఉండాలి, బ్రతకాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి. అంటే సంఘములో కొద్ది గొప్ప
మరి మందిర ఆభరణంలో ఆహారం తక్కువగా ఉండకూడదు, దాని నిమిత్తము సందా పోగు చెయ్యని చెప్పి పౌలన్న మొదటి కొరింథీ సంఘానికి లెటర్ రాశాడు. ఈ రీతిగా చెప్పుకుండా పోతే ఆదివారమే అనేక రకాలుగా వాళ్ళు కూడుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రోజు ముఖ్యం కాదు. అంత మాత్రమే కాక గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో దినాల గురించి, రోజుల గురించి, పండగల గురించి ఆచరించటము, వాటిని హైలైట్ చేయొద్దు అన్నాడు. మరలా ఎవరు? పౌలన్నే. నీవే బోధన బోధిస్తున్నావు, సెవెంత్ డే అధ్యక్షులు ఉన్న ఓ బోధకుడా, రోజు ముఖ్యం కాదు. మనం ఉన్నాము, హాల్ నైట్ ఎప్పుడు చేస్తాము? శనివారం హాల్ నైట్ పెట్టుకొని ఆదివారమున ప్రభు సంస్కార బలలో పాలుపొందులు పొందుతాం. ఇక్కడ రోజు ముఖ్యం కాదు, ఇక్కడ దేవుడు చెప్పిన మాట ముఖ్యం. దేవుడు చెప్పిన మాటకి విధేయులుగా ఉండాలి. నీవు శుక్రవారం చేసావా, ఆదివారం చేసావా, శనివారం చేసావా అనేది కాదు. నీవు ఎంతగా భగవంతుణ్ణి ఆరాధన చేసుకున్నావు, నీవెంతగా ఆయనని గణపరుచుకున్నావు, నీ యొక్క విధానాలన్నీ కూడా ఎంతగా మార్చుకున్నావు. ఏమండి, ఈ సెవెంత్ డే వాళ్ళకి అనేక రెఫరెన్సులు ఉన్నాయి. ఏమి రెఫరెన్సులు ఉన్నాయి? వారు చేస్తుంది తప్పు అనేది, వారు చేస్తున్నది తప్పు అనే ఖండించే రెఫరెన్సులు నేను మీకు చూపించబోతున్నాను. వారు చేస్తున్న శనివారానికి అది తప్పు, శనివారము చేయటానికి వీలు లేదు అనేదానికి నేను కొన్ని రెఫరెన్సులు చూపిస్తాను. కొన్నే కాదు, చాలా ఉన్నవి, మెట్టుకి కొన్ని చూపిస్తాను. ఏమేమిటి అంటే, మనము ఇర్మియా గ్రంథము, పాత నిబంధన ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనంలో దేవుడైన యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు, మీరు విశ్రాంతి దినము రోజున మీ ఇళ్లలో పనులు కూడా చేయకూడదు. ఏమండి, సెవెంత్ డే వాళ్ళ కుటుంబాలలో పనులు చేయట్లేదా? సంఘములో విశ్వాసులు పని చేయట్లేదా? మరి మీ పరుపులు, మరి మీరు పడుకున్నారు కదా, రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకున్నారు కదా, మీరు అలాగనే ఆ పరుపులు ఎత్తకుండా అలాగనే ఉంటున్నారా? పోనీ మీ కుటుంబాలలో పసికందులకి టిఫిన్ వండుకొని పెడతలేదా? పాత్రలు, ఇక్కడ ఏమంటున్నాడు? మీ ఇళ్లలో విశ్రాంతి దినం రోజున ఆచరిస్తే పరుపులు ఎత్తకూడదు, ఇళ్లలో పనులు చేయకూడదు, ఇళ్లలో పాత్రలు కడగకూడదు, ఇళ్లలో భోజనం వండుకోకూడదు. ఏమండి, ఇది నిబంధన, ఇది ఇశ్రాయేలు ప్రజలకి నిబంధన. విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు, మీ పని వారి చేత కూడా పని చేయకూడదు, మీ ఇళ్లకు వచ్చిన వారు, మీ బంధువులు కానీ ఎవరు కానీ వారి చేత కూడా పని చేయించకూడదు. ముఖ్యంగా మీ ఇళ్లలో మీరు పని చేయకూడదు. చేస్తే ఏం జరిగిద్ది? దేవుని మాట మీరితే ఏం జరిగిద్ది? చూడండి, దేవుడిని యెహోవా అంటాడు, ఆ యొక్క గుమ్మములని అగ్ని చేత కాల్చివేస్తాను. మీరున్న గృహాలని పనులు చేస్తే అగ్ని చేత కాల్చేస్తాడట. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా రిఫరెన్స్ చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనంలో ఒకడు, ఇశ్రాయేలు ప్రజలలో ఒకడు విశ్రాంతి దినమున ఏం చేస్తున్నాడు? కట్టెలు ఏరుకుంటున్నాడు. కట్టెలు ఎందుకు ఏరుకుంటారండి? ఆహారం వండుకోవడానికి. అయితే అది మోషే ధర్మశాస్త్రం ప్రకారం కాదు, ఆ దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మోషేకి అది ఒక ధర్మం ఉంది. ఏంటి? విశ్రాంతి రోజున ఏ పని చేయకూడదు, ఏ బరువు మోయకూడదు, యెరూషలేము గుమ్మములలో ఉండగా ఏ బరువు తేకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీడు ఆహారం వండుకోవడానికి అరణ్యములో కట్టెలు ఏరుకుంటున్నాడు. ఈ కట్టెలు ఏరుకునేవాడిని మరి ఇశ్రాయేలు ప్రజలలో కొందరు చూసి మోషే హారోనులకు చెప్పినప్పుడు వాడిని సర్వ సమాజం ఎదుటికి తీసుకెళ్లి మోషే ఎదుట నిలబెట్టినప్పుడు వాడిని ఒకరోజు చెరసాలలో ఉంచి మరనాడు సర్వ సమాజం ఎదుట అందరూ రాళ్ళు తీసుకొని పాదం వెలుపడి తీసుకెళ్లి వాడిని రాళ్లతో కొట్టి చంపివేశారు. మరి శనివారం గనక నీవు ఆచరిస్తే, ఏమండి, ముఖ్యముగా శనివారమే ఆచరించాలని నువ్వు చెబుతున్నావు. ఈ నిబంధన ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఓ సెవెంత్ డే అధ్యక్షుని ఉంటున్న ఓ బోధకుడా,
నువ్వు నువ్వు ఇశ్రాయేలు ప్రజలువా? నువ్వు ఇశ్రాయేలువా? నువ్వు యూదులువా? నీవు ఇశ్రాయేలువా? నేను అడుగుతున్నాను, చెప్పు. నువ్వు ఇశ్రాయేలు కాదు. ఈ నిబంధన సున్నతి చేసే కార్యక్రమం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకి పాత నిబంధన కాలంలో దేవుడు కొన్ని గుర్తులు వేసుకున్నాడు. మీరు నా జనము, మీరు నా సొత్తు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని నేను తోలుకొని వచ్చాను, మీరు కృతజ్ఞత కలిగి విశ్రాంతి రోజున నన్ను మహిమపరచాలి, నన్ను గణపరచాలి అని మనకి ప్రారంభ దశలో అసలుకి పూర్వం నుండి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారా? అసలుకి విశ్రాంతి దినం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలుకి ఎక్కడ స్టార్ట్ అయింది? మనం చూసుకుంటే నేను ఇప్పుడు చెప్పిన రెఫరెన్సు సెవెంత్ డే వాళ్ళని ఖండిస్తుందా లేదా? ఏమండి, పాపం అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన విశ్వాసులకు తెలియదు. పాపం అమ్మో శనివారం చేయకపోతే ఏందో జరిగిద్ది అనుకొని వారు భయాకాంతులకు గురైపోతున్నారు. ఏమండి, నేను ఆదివారము అని చూపించా కొత్త నిబంధన ప్రకారముగా. మరి పాత నిబంధన ప్రకారముగా శనివారం అని ఒక్క చోట కూడా లేదు. మరి నేను ఇక్కడ ఆదివారం అని చూపిస్తున్నా. అయితే ఆదివారానికి ముందు రోజు ఏంటి? శనివారం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత దేవుడైన యెహోవా పాత నిబంధన ప్రకారముగా శనివారాన్నే ఇచ్చాడు. కాలక్రమంలో దానిని వ్యాపారంగా మలుచుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దానిని తొలగించి ఆదివారమున ఇచ్చాడు. ఇక ఆదివారము అనేది ప్రాముఖ్యంగా ఆది అపోస్తులందరూ కూడా కూడుకున్నట్లుగా మనము చాలా లేఖనాలు చూస్తాం. వాటిల్లో ముఖ్యమైనవి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. జెరసి నా ప్రియ సహోదరి సహోదరులరా, యోహాను సువార్త 5:8 వచనములో 18 వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆడ విశ్రాంతి దినాన్ని మీరిపోవడమే కాక ఒక రోగములో ఉన్న వాడిని స్వస్థపరిచాడు. అందుకు యూదులు ఏం చేశారు? యేసుని సంపాలని వెతికారు. ఎందుకు? ఈయన విశ్రాంతి దినమును మీరిపోవడమే కాక ఒకనను బతికించడమే కాక నేనే ఆయనని చెప్పుకొని ఉన్న కారణాన్ని బట్టి తండ్రి కుమారుని చెప్పుకున్నాడు యేసయ్య. ఆ యేసుని బట్టి యూదులు ఏం చేశారు? యేసు ప్రభు వారిని వెతికారు. ఏమండి, నువ్వు యేసు ప్రభు చెప్పిన మాటలని ఇంతావా? లేదు. మరి అప్పుడు నువ్వు ధర్మశాస్త్రంలో ఉంటే ఏమండి, ధర్మశాస్త్రం ఏమడుగుతుంది? నీ ప్రాణం అడుగుతుంది. మరి నీ ప్రాణము ఎలాగ కాపాడుకుంటావు? ధర్మశాస్త్రము ఏది చేయలేదో దానిని ప్రభువుని యేసు క్రీస్తు చేసి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనేక రకాలైన రెఫరెన్స్లు నేను చెప్పాను. ఈ విశ్రాంతి దినాన్ని ఖండిస్తున్న రెఫరెన్స్లు మీకు తెలియజేశాను. మరి మీరు దేనిలో ఉంటారో మీరే నిర్ణయం చేసుకోండి. ధర్మశాస్త్రంలో ముందురా, అలాగైతే కృపలో నుండి మీరు తొలగిపోతారు. మీరు కృపలో ఉంటారా? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాలి. ఎందుకు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాలి? ధర్మశాస్త్రము ఏది చేయలేదో దానిని ప్రభువుని యేసుక్రీస్తు చేసి చూపించాడు. అసలు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చిన వారు ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తువే, దేవుడని యెహోవాయే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడే ఆ ధర్మశాస్త్రాన్ని మీరిపోయాడు. విశ్రాంతిని దినాన్ని ఆచరణలో పెట్టలా. దానిని మీరి ఒక రోగిని బాగు చేసి చేయటమే గాక ఏమండి, అక్కడ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. అంత మాత్రమే కాక నా తండ్రికి ఇదివరకే పని చేస్తున్నాడు. ఏమండి, నా తండ్రి ఇదివరకే పని చేస్తున్నాడని స్పష్టంగా అక్కడ చెప్పాడు యేసు ప్రభు వారు. నేను కూడా చేస్తున్నాను అంటే ఇదివరకే పని చేస్తున్నాడట. ఏమండి, రోజు ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం. యేసు ప్రభు వారు అన్నాడు, నా తండ్రి ఇదివరకే పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. కాబట్టి రోజు ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం. నేను చూపించిన రిఫరెన్స్లన్నీ కూడా విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా ఉండలేదు, వాటిని ఖండిస్తున్నాయి. ఈ సెవెంత్ డే వాళ్ళు శనివారము
హైలైట్ చేసుకుంటున్నారు. ప్రభు వల్ల సంస్కారాన్ని శనివారం ఇస్తున్నారు. దేవుని మాటని మీరిపోతున్నారు, కృపలో ఉండి తొలగిపోతున్నారని మనకి దేవుని లేఖనం తెలియజేస్తుంది. ధర్మశాస్త్రానికి బొద్దులా అయితే కృపలో ఉండి మీరు తొలగిపోతున్నారు. కృప మీ మీదకి రాదు. ఏమండి, మా నీతికి ఆధారము కృపావాత్సల్యతే. కృపే మన నీతికి ఆధారము. కృప లేకపోతే మనము బ్రతికి బట్టగడతామా? క్షణము ధర్మశాస్త్రం అడిగిద్ది, పలాని విషయంలో నువ్వు తప్పు చేసావురా, పలాని విషయంలో తప్పు చేసావు అమ్మాయి అని ధర్మశాస్త్రం అడుగుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది? కృప అనేది మనకి అడ్డుపడి మనల్ని దాచుకుంటుంది. కృప, నువ్వు కృపలో ఉండి తొలగిపోతున్నావు. నీవు అందుట్లో ఇశ్రాయేలు ప్రజలు కాదు, ఇశ్రాయేలువి కాదు. ఇశ్రాయేలు అయితే సున్నతి చేసుకో. సున్నత అవసరం లేదండి. కొత్త నిబంధన ప్రకారముగా, ఆనాడు పాత నిబంధన ప్రకారముగా సున్నతి ఎందుకు పడింది అంటే కొన్ని గుర్తులు దేవుడు వేసుకున్నాడు తన ప్రజలకి. అసలు గుర్తులు ఎందుకు అవసరము? వారు కృతజ్ఞతగా ఉంటారని కొన్ని మార్పులు చేశాడు. ఆ మార్పులు చేసిన భగవంతుడే మనిషిగా భూమి మీదకి వచ్చి ఆ విశ్రాంతిని మీరిపోవడమే కాక తన ఆ తండ్రి, నేనును నాకు తండ్రిని వేరుగా బతకలేదు, మేమిద్దరం ఏక శరీరంగా ఉన్నామని యోహాను సువార్తలో చెప్పాడు, లోకాలో చెప్పాడు, మత్తయి సువార్తలో చెప్పాడు, మార్కులో చెప్పాడు. ఈ 4 సువార్తల్లో తండ్రికి వేరుగాను నాకు ఆయనగా లేడు, మేమిద్దరం ఏక శరీరం అని అనేక రకాలుగా యేసు ప్రభు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఏలిసి ముఖ్యంగా నేను కొన్ని రిఫరెన్స్లు మీకు చెబుతానండి. చూడండి, పాత నిబంధన ప్రకారముగా కాలక్రమంలో దేవుడే దానిని తొలగించాడు. నేను రిఫరెన్స్లు చెప్తాను, మీరు రాసుకోండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం, నిర్గమాకాండము 31:16 వచనం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం, హోషేయ 2వ అధ్యాయము 11వ వచనం. ఏంటంటే ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టారు ఇక విశ్రాంతి దినం అనే పేరుతో. అందుకు దేవుడు ఏం చేశాడు? దానిని తొలగించాడు. దీనికి ఆ నిర్వచనం రిఫరెన్స్లు నేను చెబుతున్నాను, రాసుకోండి. హోషేయ గ్రంథము 2:11, ఇర్మీయా గ్రంథము 31:31 క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన ఏంటండి? ఆదివారము. వారు ఆది అపోస్తులను చూసుకుంటే దినదినము రొట్టె విడిచారు, దినదినం విడిచారు. కాలక్రమంలో ఒక రోజుని విశ్రాంతి దినముగా కూడుకుందామని ఆదివారము అంటే పునరుద్ధాన శక్తితో ప్రభువారు లేచాడు కదా, దానినే మించన చేసి ఆదివారమున వారు కూడుకున్నట్లుగా మనకు లేఖనం తెలియజేస్తున్న సత్యం. ఇంతవరకు బాగానే ఉంది కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, యోహాను సువార్త 5:18. ఆల్రెడీ నేను చెప్పాను, కొన్ని రిఫరెన్స్లు కూడా నేను చెప్పి ఉన్నాను, మీకు రాసుకుంటారని. మీరు అనేకులతో తర్కానికి కూడుకున్నప్పుడు పాత నిబంధనలో మరి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్టార్ట్ అయ్యాడు, పాత నిబంధన అనేది ఎక్కడి నుంచి విశ్రాంతి దినము ఆచరణలో పెట్టాడు, తర్వాత దేవుడు ఎక్కడ నుండి ఎక్కడ దాన్ని తొలగించి వేశాడు అనేది మనం చూసుకుంటే ఇర్మీయా గ్రంథము 31:31లో క్రొత్త నిబంధన ఇస్తున్నానన్నాడు. ఆ కొత్త నిబంధన ఏమై ఉన్నది? యేసు ప్రభు వారే కొత్త నిబంధనగా మార్చబడ్డారు. పునరుద్ధాన శక్తితో తిరిగి లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నెక్స్ట్ మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు. ఇక కొత్త నిబంధన అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మేము ఆదివారమున కూడుకున్నామనే మాటలు ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ రిఫరెన్స్లు మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. తర్వాత రోజులన్నీ కూడా మంచి రోజులే. ఇవన్నీ కూడా దేవుని మాటకి విధేయులుగా ఉండాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం.
ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి రిఫరెన్సులు, చాలా బోల్డ్ ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడకుండా నేను చెప్పే ఆ యొక్క శక్తి నా ప్రభువారు నాకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? ఈ చదువు లేనివాడు, ఈ పామరుడు, ఈ యొక్క ఆ చదువు లేని వీణని నాతో పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడి సుమారు మించు 45 సార్లు బైబిల్ గ్రంథం చదివేదానికి నాకు దేవాది దేవుడు కృప ఇచ్చాడు. ఇంకా మీకు పురుకొరపాలని నన్ను బట్టి కాదు, క్రీస్తు యేసును బట్టి మీరు పురుకొరపబడతారని ఈ చదువు లేని వాడి చేత 45 సార్లు బైబిల్ గ్రంథాన్ని ఆహారముగా తినిపెట్టాడు. మీరు కూడా బుధిస్తారని నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో నీరుగట్టి పనప చేయబడును గాక. ఆమేన్. విశ్రాంతి దినం గొప్పదా, దేవుడు చెప్పిన మాట గొప్పదా? మీరే చూసుకోనండి. నేను చూపించిన రిఫరెన్స్ అన్నీ కూడా శనివారాన్ని ఖండిస్తున్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మారండి, మార్పు చెందండి. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు రోజులు ముఖ్యము కాదు, దేవుడు చెప్పిన మాట ముఖ్యము. దేవుని తలంతుల్లో అన్ని రోజులు ముఖ్యమే, అన్నీ కూడా ముఖ్యమే. కాబట్టి ఇలాంటిది మరొక తరుణంలో ప్రభు సెలవైతే కూర్చుందాం, తరకానికి కూర్చుందాం. మనమందరము కూడా ప్రభు రాజ్యములో ఉందాం. అతి కృప మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.